ఆర్సీబీ ఎర్ర సముద్రంలో సీఎస్కే పసుపు సైన్యం పూర్తిగా మునిగిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆర్సీబీ చూపించిన ఈ మ్యాచ్లో చూపించిన ఆధిపత్యం చూసి నిజంగా ముచ్చటేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఎంత ప్రమాదకరంగా ఉందో, మిగతా జట్లు వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ అద్భుత విజయం ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి చిన్నస్వామి స్టేడియం బెంగళూరు జట్టుకు సొంత అడ్డా. కానీ ఒకప్పుడు చెన్నై కూడా ఇక్కడ వరుస విజయాలతో తమదే హవా అన్నట్లు చెలరేగేది. అయితే ఇప్పుడు లెక్కలు పూర్తిగా మారిపోయాయి. తమ సొంత గడ్డపై చెన్నైకి ఆర్సీబీ ఏ స్థాయిలో పీడకలలు మిగులుస్తుందో ఈ మ్యాచ్ ఒక అద్భుత ఉదాహరణ. ఎంత చెప్పినా కొంతమందికి బుద్ధి రాదు అని సామెత సీఎస్కే జట్టు మేనేజ్మెంట్కు సరిగ్గా సరిపోతుంది. మొన్నటి మ్యాచ్లో బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నా ప్రశాంత్ వీర్కు ఒక్క ఓవర్ కూడా ఇవ్వలేదని తీవ్ర విమర్శలొచ్చాయి. అయినా సరే ఈరోజు కూడా ప్రశాంత్ వీర్కు బౌలింగ్ ఇవ్వకుండా చెన్నై మళ్లీ అదే తప్పు చేసింది. ఇది ఖచ్చితంగా జట్టు మైండ్ సెట్ని, వారి పేలవమైన వ్యూహాలను తప్పుబట్టేలా చేస్తోంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే ఆర్సీబీ నిర్దేశించిన 250 పరుగుల స్కోరు బోర్డును చూసి చెన్నై బ్యాటర్ల ఫ్యూజులు ముందే ఎగిరిపోయాయి. ఆ స్కోరును ఛేదించాలనే ఆతృత తప్ప క్రీజులో నిలదొక్కుని జాగ్రత్తగా ఆడాలన్న కనీస ఆలోచనను వారు పూర్తిగా కోల్పోయారు. ఆర్సీబీ ఆటగాళ్ల మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ చూసినప్పుడే సగం మ్యాచ్ అయిపోయినట్లు అనిపించగా, చెన్నై పవర్ ప్లే బ్యాటింగ్ చూశాక ఆర్సీబీ ఎంత తేడాతో గెలుస్తుంది అనే లెక్కలు మాత్రమే మిగిలాయి. ఆర్సీబీ బ్యాటింగ్ గమనిస్తే ఒక్కో బ్యాటర్ క్యూ కట్టి చెన్నై బౌలింగ్ను అక్షరాలా మడతెట్టేశారు. ముఖ్యంగా 16 నుండి 20 ఓవర్ల సమయంలో ఆర్సీబీ ఆడిన ఆట మామూలు విధ్వంసం కాదు. వికెట్ ఏమీ కోల్పోకుండా ఓవర్కు ఏకంగా 19.40 పరుగుల చొప్పున 97 పరుగులు కొలగొట్టారు. ఐపీఎల్ చరిత్రలో 16 నుండి 20 ఓవర్ల మధ్య ఒక జట్టు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో ఇది 2వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ సాధించిన 250 స్కోరు ఆ జట్టు ఐపీఎల్ చరిత్రలో 3వ అత్యధిక స్కోరు. అంతేకాదు, చెన్నైపై ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి 200కు పైగా స్కోరు చేయడం ఇది 5వసారి. విశేషమేంటంటే గత 4 సార్లు మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగితే ఈసారి మాత్రం 250 పరుగుల హిమాలయాన్ని నిలబెట్టి చెన్నైకి వన్ సైడ్ ఓటమిని బహుమతిగా ఇచ్చారు. ఈ రికార్డుల వెనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టిమ్ డేవిడ్ వీరోచిత ఇన్నింగ్స్ గురించి. 5వ స్థానం లేదా ఆ తర్వాత బ్యాటింగ్కు దిగి ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆర్సీబీ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్ సరసన ఇప్పుడు టిమ్ డేవిడ్ చేరిపోయాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్లో ఆర్సీబీ బ్యాటర్లు ఏకంగా 19 సిక్సర్లు బాదారు. సీఎస్కేపై ఒక ఇన్నింగ్స్లో ఏ జట్టుకైనా ఇదే అత్యధికం. అసలు ఈ మ్యాచ్లో ఇన్ని అద్భుతమైన రికార్డులు ఎలా నమోదయ్యాయి? క్రీజ్లోకి వచ్చిన వెంటనే టిమ్ డేవిడ్ అన్ని సిక్సర్లు ఎలా బాదాడు? ఆరంభంలో చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్సీబీ ఊహించని విధంగా 250 పరుగుల మహాశిఖరాన్ని ఎలా చేరుకుంది? పిల్లబచ్చా బౌలర్లను ఉతికి ఆరేసినట్లు చెన్నై బౌలర్లతో ఆర్సీబీ బ్యాటర్లు ఎందుకు ఆడుకున్నారు? చెన్నై ఎలా కుప్పకూలిపోయింది అన్న విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంటే బ్యాటింగ్కు దిగిన బెంగళూరు బ్యాటర్లు పిచ్పై మొదట కాస్త తడబడ్డారు. ఆరంభంలో ఆర్సీబీ ఆట తీరు చూస్తే తుపాను ముందు ప్రశాంతత అనే సామెత ఖచ్చితంగా గుర్తొస్తుంది. మొదటి 3 ఓవర్లలో ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీలు తమ కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాటర్లను ఊపిరి తీసుకొనివ్వలేదు. ఫలితంగా 3 ఓవర్లకు కేవలం 17 పరుగులే వచ్చాయి. 2024 ఐపీఎల్ సీజన్ తర్వాత ఒక ఇన్నింగ్స్ మొదటి 3 ఓవర్లలో ఆర్సీబీ ఒక్క బౌండరీ కూడా నమోదు కాకపోవడం ఇది 4వసారి మాత్రమే. గతంలో 2022లో డివై పాటిల్ స్టేడియంలో సరిగ్గా ఇదే చెన్నై జట్టుపై ఆర్సీబీ ఇలాగే బౌండరీలు కొట్టలేక చతికిలపడింది. కానీ ఈ నిశ్శబ్దం ఎంతోసేపు నిలవలేదు. 4వ ఓవర్లో కింగ్ విరాట్ కోహ్లీ బ్యాట్ జులిపించాడు. ఒక భారీ సిక్సర్, ఒక కళ్ళు చెదిరే 4తో ఏకంగా 16 పరుగులు పిండుకుని మ్యాచ్కు ఊపు తెచ్చాడు. తర్వాతి ఓవర్లోనూ బౌండరీతో టచ్లో కనిపించిన విరాట్కు అన్షుల్ కంబోజ్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో కంబోజ్ వేసిన హార్డ్ లెంత్ బంతి అదనపు బౌన్స్ అవడంతో 18 బంతుల్లో 2 4లు, 1 6తో 28 పరుగులు చేసిన కోహ్లీ పుల్ షాట్ ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యి అవుట్ అయ్యాడు. కింగ్ అవుట్ అవ్వగానే ఫిల్ సాల్ట్ బాధ్యత తీసుకుని 2 4లతో పవర్ ప్లేని సక్సెస్ఫుల్ గా ముగించాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిశాక ఫిల్ సాల్ట్ జోరు పెంచాడు. సిక్సర్లు, 4లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్లో ఉన్న పడిక్కల్ యాంకర్ రోల్ పోషించాడు. అయితే అర్ధ సెంచరీ ఖాయమనుకున్న దశలో 11వ ఓవర్లో శివన్ దుబే ఒక స్లోవర్ షార్ట్ బాల్తో సాల్ట్ను 46 పరుగుల వద్ద బోల్తా కొట్టించాడు. అలా సాల్ట్, దేవదత్ పడిక్కల్ కలిసి నెలకొల్పిన 56 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. సాల్ట్ అవుట్ అయ్యాక క్రీజులో పాతుకుపోయిన దేవదత్ పడిక్కల్ గేర్ మార్చాడు. నూర్ అహ్మద్ వేసిన 12వ ఓవర్లో 2 సిక్సర్లు బాది రఫ్ ఆడించిన పడిక్కల్ 13వ ఓవర్లో శివన్ దుబేకు ఏకంగా చుక్కలు చూపించాడు.
ఆ ఓవర్లో 2 సిక్సర్లు 2 ఫోర్లతో ఉతికి ఆరేసి కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ పాటీదార్ పరుగుల వరద పారించాడు. అబ్బే, వీళ్ళని ఆపడం మన తరం కాదురా బాబు అని చెన్నై ఫీల్డర్లు తలలు పట్టుకుంటున్న తరుణంలో 15వ ఓవర్లో జెమ్మీ ఓవర్టన్ బౌలింగ్లో 50 పరుగుల వద్ద ఉన్న పడిక్కల్ ఒక అనవసరమైన షాట్కు యత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో 21 బంతుల్లోనే పాటీదార్ పడిక్కల్ నెలకొల్పిన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. పడిక్కల్ అవుట్ అయ్యాక స్కోరు వేగం కాస్త తగ్గుతుందేమో అనుకున్న చెన్నై ఆశలపై రజత్ పాటీదార్, టీమ్ డేవిడ్ నీళ్లు చల్లడమే కాకుండా అసలైన ఊచకోత ఎలా ఉంటుందో 70 లో చూపించారు. 16వ ఓవర్లో నూర్ అహ్మద్ బౌలింగ్లో పాటీదార్ 2 సిక్సర్లు 4తో విరుచుకుపడి 19 పరుగులు పిండుకున్నాడు. దీంతో 16 ఓవర్లకు ఆర్సీబీ 3 వికెట్లు నష్టపోయి 172 స్కోరుతో పటిష్ట స్థితికి చేరుకుంది. పాటీదార్ ఊచకోత నుండి స్ఫూర్తి పొందిన టీమ్ డేవిడ్ నూర్ అహ్మద్ను బెంబేలెత్తించాడు. డెత్ ఓవర్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్పిన్నర్లకు బంతిని ఇవ్వకూడదనే కనీస సూత్రాన్ని మరచిపోయి చెన్నై జట్టు నూర్ అహ్మద్కు 17వ ఓవర్ ఇవ్వడం వారి పాలిట శాపంగా మారింది. ఆ ఓవర్లో డేవిడ్ ఏకంగా 3 సిక్సర్లు బాదేశాడు. 18వ ఓవర్లో ఒక 6, 4తో వార్మప్ చేసుకున్న డేవిడ్ 19వ ఓవర్లో జెమీ ఓవర్టన్కు ఏకంగా రాకెట్ తగిలించాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో సహా మొత్తం 4 సిక్సర్లు, ఒక 4 బాది ఆ ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టి విధ్వంసం సృష్టించాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో జెమ్మీ ఓవర్టన్ ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకుని తన కెరీర్లోనే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇదే విధ్వంసక ఇన్నింగ్స్తో టీమ్ డేవిడ్ కేవలం 21 బంతుల్లోనే అజేయ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది చెన్నైపై ఆర్సీబీ తరపున ఐపీఎల్లో నమోదైన రెండో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కావడం విశేషం. ఇక చివరి ఓవర్లో పాటీదార్, డేవిడ్ చెరో 6, 4 బాదడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి బెంగళూరు జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 250 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇక్కడ చెన్నై వెన్నులో వణుకు పుట్టించిన విషయం ఏంటంటే డేవిడ్, పాటీదార్ కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డెత్ ఓవర్లలో అంటే కేవలం చివరి 4 ఓవర్లలో ఏకంగా 78 పరుగులు పిండుకుని ఆర్సీబీ బ్యాటర్లు పిచ్చకొట్టుడు కొట్టారు. ఈ మారణ హోమంలో ఒక్క ఖలీల్ అహ్మద్ మినహా చెన్నై బౌలర్లందరూ ఓవర్కు సగటున 12 పరుగులపైనే సమర్పించుకుని మ్యాచ్ ముగిసేసరికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు బిక్కుబిక్కుమంటూ మైదానం వీడారు. 251 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సత్తా చాటుతారనుకున్న చెన్నై బ్యాటర్లు క్రీజులో నిలబడాలన్న కనీస బాధ్యతను గాలికి వదిలేసి ఆరంభ శూరత్వం ప్రదర్శించి చేతులెత్తేశారు. మొదటి ఓవర్లోనే జాకబ్ డూఫీ బౌలింగ్లో ఒక సిక్సర్ బాది జట్టులో జోష్ నింపే ప్రయత్నం చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్ మాత్రే భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని పూల్ చేయబోయి ఎగిరిపోయాడు. ఈ అద్భుతమైన వికెట్తో భువి ఐపీఎల్ చరిత్రలో తన 200వ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా భువి రికార్డు పుటల్లోకెక్కాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ సైతం డూఫీ బౌలింగ్లో ఒక సిక్సర్ బాది తన పవర్ చూపించాలనుకున్నాడు. కానీ తరువాతి బంతికే దొరికిపోయాడు. ఇలా 2026 సీజన్లో వరుసగా మూడోసారి శాంసన్ సింగిల్ డిజిట్కే వెనుదిరిగాడు. దీంతో కేవలం 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ కుప్పకూరడంతో చెన్నై ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతుందనంతా అనుకున్నారు. కానీ సర్ఫరాజ్ ఖాన్ పవర్ ప్లేలో ధైర్యంగా ఎదురుదాడికి దిగి చెన్నై శిబిరంలో ఆశలు రేపాడు. భువీ బౌలింగ్లోనే 2 ఫోర్లు, జాకబ్ డూఫీ వేసిన 5వ ఓవర్లో ఏకంగా 23 పరుగులు, 6వ ఓవర్లో మరో 13 పరుగులు పిండుకుని పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు బోర్డును 77 పరుగులకు చేర్చాడు. 25 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సర్ఫరాజ్ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హమ్మయ్య, బండి గాడిలో పడింది అని సగటు చెన్నై అభిమాని ఆనందపడే లోపే కృణాల్ పాండ్యా వేసిన 7వ ఓవర్ తొలి బంతికే సర్ఫరాజ్ స్టంపౌట్ అయ్యాడు. ఆ కాసేపటికే కార్తిక్ శర్మ, శివం డూబే కూడా అవుటవడంతో 84 పరుగులకే సగం చెన్నై జట్టు పెవిలియన్ చేరింది. చెన్నై గెలుపు ఆశలు పూర్తిగా గాలిలో కలిసిపోయాయి. చెన్నై ఎంత భారీ తేడాతో ఓడిపోతుందో అననుకుంటున్న తరుణంలో 14 కోట్లు పెట్టు కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్ తనలో టాలెంట్ దాగుందని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. 14వ ఓవర్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో చెలరేగి డగౌట్లో కాస్త ఉత్సాహం నింపాడు. అతనికి జత కలిసిన జెమ్మీ ఓవర్టన్ సైతం ఏకంగా 250కి పైగా స్ట్రైక్ రేట్తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడి ఓటమి అంతరాన్ని తగ్గించే బాధ్యత భుజాన వేసుకున్నాడు. వీరిద్దరూ అలుపెరగని పోరాటం చేస్తూ 32 బంతుల్లో 57 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. అయితే 29 బంతుల్లో 43 పరుగులు చేసిన వీర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో అవుటవగా కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఊచకోత కోసిన ఓవర్టన్ సుయాష్ శర్మ బౌలింగ్లో వెనుజిరిగాడు. వీరు చివర్లో కాస్త నిలబడబట్టి చెన్నై కనీసం 207 పరుగులైనా చేసి ఘోర పరాభవం నుండి పరువు దక్కించుకోగలిగింది. 43 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ చెన్నైపై ఇది రెండవ అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ ఘోర పరాజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై అట్టడుగున 10వ స్థానాన్ని సుస్థిరం చేసుకోగా 4 పాయింట్లు మరియు మెరుగైన నెట్ రన్ రేట్ సాధించిన ఆర్సీబీ 3వ స్థానం నుండి ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకి సింహాసనాన్ని అధిష్ఠించింది. బ్యాటింగ్కు పూర్తిగా సహకరించే పిచ్పై టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనీస బాధ్యత లేకుండా వికెట్లు పారేసుకోవడమే చెన్నై ఓటమికి ప్రధాన కారణం.